అందరికీ నమస్తే అండి. 2024 ఎన్నికలు ఏకపక్షంగా జరగడంలో, విపరీతమైన కూటమి గాలి వీయడంలో, అలా అనేకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యతిరేకత రావడంలో చాలామంది పాత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాత్రే కాకుండా లోకేష్ గారి పాదయాత్ర, ఓన్లీ టీడీపీ కార్యకర్తల శ్రమ, అదే కాకుండా అది కూడా ఓకే. చంద్రబాబు గారి అనుభవం, చంద్రబాబు గారి అవసరం, ఇవన్నీ ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారి త్యాగం, పవన్ కళ్యాణ్ గారు పోరాటం, ఆయన ఫైట్ చేసిన తీరు, అండ్ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలు ఫైట్ చేసిన తీరు, అండ్ వీళ్ళందరికంటే రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీలోనే, వైసీపీలోనే ఉంటూ ఆ పార్టీ మీదే తిరుగుబాటు చేసి ఆ పార్టీ చేసే ప్రతి తప్పుని సున్నితంగా ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ మొండిగా ఫైట్ చేశారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు, అరెస్ట్ అయ్యారు, ఇవన్నీ జరిగాయి. సో రఘురామకృష్ణరాజు గారి పాత్రను మనం కొట్టిపారేయలేం కూటమి ప్రభుత్వం రావడంలో. అందుకు ఆయనకు నిజానికి మంత్రి పదవి ఇవ్వాల్సింది, కాకపోతే మంత్రి పదవి ఇవ్వలేదు. ఆయన్ను కట్టడి చేయలేమనో, లేదంటే ఆయన అంటే సంథింగ్ ఏదో ఇంటర్నల్ వ్యవహారాల కారణంగా ఆయనకు కాస్త లేటుగా ఉపసభాపతి అంటే డిప్యూటీ స్పీకర్ పదవి అయితే ఇచ్చారు. కానీ రఘురామకృష్ణరాజు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ ఆయన పరిచయమే. అండ్ ఏదైనా మంత్రి గారితో అంత ఓపెన్గా మాట్లాడలేరేమో, కానీ రఘురామకృష్ణరాజు గారితో అయితే ఓపెన్గా మాట్లాడేస్తారు, అంత ఫ్రీడమ్ తీసుకుంటారు. ఆయన కూడా అలాగే కలుపుకోలుగా ఉంటారు. అయితే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి రఘురామకృష్ణరాజు గారి మీద వైసీపీ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. మేబీ వాస్తవమే. ఇప్పుడు దేశంలో చాలామంది మీద బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఎగ్గొట్టారు అనే కేసులు ఉన్నాయి కదా, అలా రఘురామకృష్ణరాజు గారి మీద కూడా ఉన్నాయి. చాలామంది మీద ఉన్నట్టు ఆయన మీద కూడా ఉన్నాయి. దాదాపుగా 940 కోట్లకు పైగా బ్యాంక్ నుంచి లోన్లు తీసుకొని తిరిగి చెల్లించలేదు కాబట్టి సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ మధ్య సిబిఐ కేసును మీద ఈ విచారణ మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మళ్ళీ దాని మీద విచారణ చేపట్టి స్టే అవసరం లేదు, మీరు విచారణ కొనసాగించవచ్చు అని చెప్పి కోర్టు చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ విచారణ జరిగే అవకాశం ఉంది. సో దీన్ని వైసీపీ మీడియా బాగా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా పివి సునీల్ కుమార్ గారు అయితే, ఐపీఎస్ పివి సునీల్ గారు ఏకంగా తను పర్సనల్ అజెండాగా తీసుకున్నారు దీన్ని. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, పర్సనల్గా టార్గెట్ చేయడం, అండ్ దీన్ని వీడియో రూపంలో ప్రచారం చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అండ్ వైసీపీ మీడియా కూడా దాన్ని విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒకటైతే రఘురామకృష్ణరాజు గారు ఈ విషయంలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. సరే, ఆయన ఈ సిబిఐ కేసులు, ఈ వ్యవహారం అంతా పక్కన పెడితే పార్టీ పరంగా నైతికంగా ఆయనకు మద్దతుగా ఏ ఒక్కరూ మాట్లాడలే. ఓపెన్గా ఎవరూ మాట్లాడలేదు, ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అలా రెస్పాండ్ అవ్వడానికి తగిన కంటెంట్ దొరకట్లేదా, లేదా సమాధానం దొరకట్లేదా, లేదా పార్టీ ఏమైనా మీరు అవసరం లేదు ఆయన చూసుకుంటారని చెప్పిందా? కారణం ఏదైనా సరే ఆయన ఒక ఉపసభాపతి అయి ఉండి పార్టీలో అంత కీలక స్థాయిలో ఉన్నా సరే ఆయనకు మద్దతుగా పార్టీ నాయకులు ఎవరు మాట్లాడకపోవడం కాస్త ఇబ్బందికరమే. అంటే కేసు గురించి మాట్లాడక్కర్లా, అట్లీస్ట్ రాజకీయంగా అయినా సరే ఆయనకు మద్దతు ప్రకటించవచ్చు, ఎదురుదాడి చేయొచ్చు, వైసీపీ మీద కావచ్చు, పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళ మీద. కానీ అదేం జరగట్లేదు. దానికి కారణం ఏంటి? పార్టీ ఏమైనా కట్టడి చేస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారితో పర్సనల్గా చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు, రోజు ఆయనతో మాట్లాడుతూనే ఉంటారు, చాలా టైం మాట్లాడుతుంటారు. అది అంటే ఒక రకంగా పార్టీ పెద్దలతో ఉన్న రిలేషన్ కంటే, కొంతమంది ఎమ్మెల్యేలకు చెప్తున్నా, పార్టీ పెద్దలతో ఉన్న రిలేషన్ కంటే రఘురామకృష్ణరాజు గారితోనూ వాళ్ళకి ఎక్కువ రిలేషన్స్ ఉంటాయి. ప్రతి విషయాన్ని ఆయనతో పంచుకుంటారు. ఈవెన్ చిత్తూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల వరకు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, ఏదో రఘురామకృష్ణరాజు గారు ఉండి కదా కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న గోదావరి జిల్లాల వాళ్ళు మాత్రమే టచ్లో ఉంటారనుకుంటే పొరపాటే. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చాలామంది ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు గారితో రెగ్యులర్గా టచ్లో ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అనేక అంతర్గత అంశాలు కలిసి టూర్స్ కూడా వెళ్తుంటారు, ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు, చాలా చోట్ల పర్సనల్ టూర్స్ కూడా వెళ్తుంటారు, అంత క్లోజ్గా ఉంటారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొంతమందికి సీట్లు ఇప్పించడంలో రఘురామకృష్ణరాజు గారి పాత్ర కూడా ఉంది. ఎన్నికలకు ముందు టీడీపీలో కొంతమందికి సీట్లు రావడంలో ఆయన సీటు డౌట్ పడింది. ఆయన ఎంపీ సీటు కోసం పట్టుబట్టారు, అది రాక చివరికి ఉండే ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సి వచ్చింది. కొంతమందికి సీట్లు రావడంలో రఘురామకృష్ణరాజు గారు చేసిన సిఫార్సులు పనిచేసే అంటారు, సర్వే రిపోర్టులు పనిచేసే అంటారు, అదంతా. అందుకని చాలామంది ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు గారితో దాదాపుగా 18 మంది ఆయనతో కంప్లీట్గా బాగా టచ్లో ఉంటారనమాట. పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా టచ్లో ఉంటారు.
వీళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ అదే ఆశ్చర్యకరం. థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుతుందో. సో కంటెంట్ అయితే అది. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ చూద్దామండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. మేబీ ఈ ప్రత్యేకత కూడా మీకు తెలిసే ఉంటుంది. మనం ఒక 5 నెలల నుంచి ప్రమోట్ చేస్తున్నాము. హెల్దీ ఫుడ్స్ అనమాట. అంటే మీకు మిల్లెట్స్, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఫుడ్స్ ఏంటి, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, వీటితో చేసినవే కదా. సో ఈ కాంబినేషన్లో వీళ్ళు దాదాపుగా ఒక 20 మంది మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడి IIMRలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, అక్కడ ట్రైనింగ్ తీసుకొని వీటితో లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ అండ్ రకరకాల పౌడర్స్ ఇవన్నీ చేస్తున్నారనమాట. సో వీళ్ళు చాలా తక్కువ మార్జిన్తో డిస్కౌంట్లు ఇస్తూ అండ్ ఆఫర్లు ఏంటంటే ఫ్రీ షిప్పింగ్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఇస్తూ మంచి మంచి డిస్కౌంట్లు ఇస్తూ ఆన్లైన్లో ఈకామర్స్ బిజినెస్ చేస్తున్నారు. సో అందుకని మంచి ఫుడ్ కాబట్టి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ కాబట్టి మనం ప్రమోట్ చేస్తున్నాం. వీళ్ళ దగ్గర ఒక 21 రకాల లడ్డూలు ఉంటాయి, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి, ABC పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, మొరింగా పౌడర్ అని, అండ్ జామాకు పొడి అని, ఇంకా ఏంటి రకరకాలు, అంటే మీరు వీట్ స్ప్రౌట్స్ పౌడరు, డ్రై డేట్స్ పౌడర్, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. సో మీకు ఏం కావాలన్నా సరే బుక్ చేసుకోండి లడ్డూపల్లెం.com, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.